హిట్ ది కేస్ నెంబర్ 3 నాని గారు యాక్ట్ చేసిన మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా వైలెంట్గా అయితే నాని గారు కనపడుతున్నారు. ఫస్ట్ మనం టీజర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఆ తర్వాత స్టోరీ పార్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. హిట్ 1 చూసుకున్నా, హిట్ 2 చూసుకున్నా ఒక కామన్ పాయింట్ అనేది వస్తూ ఉంటుంది. అది ఏంటిదంటే మెడికల్. విలన్‌కి, మెడికల్‌కి దానికి సంబంధించి కెమికల్స్ గానీ, అలాంటివి సంబంధించి ఒక లింక్ అయితే పెట్టారు. సేమ్ హిట్ 3లో కూడా అలాంటిదే రాబోతుంది. అలాగే 'నాని' గారు ఆయన వైలెంట్ అసలు ఆయన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఆయన కొంచెం అంటే బూతులు కూడా పెట్టారు గదా! సో, అలాంటిది గానీ, ఆయన బాగా కోపిష్టి అని అర్థమవుతుంది. ఆయన క్రిమినల్స్‌ని చేజ్ చేసే విధానం గానీ, వాళ్ళని బాగా కొట్టడం గానీ, చాలా వైలెంట్‌గా కనపడుతుంది. టీజర్ మాత్రం చాలా బావుంది. స్టోరీ పరంగా గావచ్చు, ఏదైనా గానీ చాలా సస్పెన్స్ ఉండబోతుంది. బట్ మనం ఏం చూసుకున్నా ఒక సస్పెన్స్ మూవీస్ అంటే ఏంది? ఏదో ఒక హత్య జరుగుతది. ఆ హత్యను కనిపెట్టడానికి ఆ విలన్ ఎవరు? ఏంటి? అనేది ఇదే ప్లాట్‌లో అయితే వెళ్తుంటది. బట్ హిట్ 3 మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. దీంట్లో విలన్ చూసుకుంటే ఎవడు విలన్? ఆ విలన్ పార్ట్ అనేది ఎక్కడ గూడా మెన్షన్ చేయలేదు. అలాంటి ఫేస్ గూడా ఎక్కడ రాలేదు దాంట్లో. సో, ఇక్కడ విలన్ పార్ట్ ఎవరు అంటే నాకనిపిస్తుంది ఏంటంటే 'నాని' గారే అనుకుంటున్నాను. సో, అతనే విలను. పోలీస్ అతనే అండ్ విలన్ అతనే. ఎందుకు ఇలా అంటున్నానంటే టీజర్ చూస్తే మనకి ఒక్కొక్కరుగా చనిపోతా ఉంటారు. ఇక్కడ తల వెనక భాగంలో కోసేసి అక్కడ ఏదో చేస్తున్నట్టు అనిపిస్తది. కానీ ఇక్కడ మెడికల్ సంబంధించిన ఒక లింక్ ఉంది గాబట్టి, ఆ తల భాగంలో ఏదో తీయబోతున్నారు. అంటే వాళ్ళ పార్ట్స్ అనేది తీసుకోబోతున్నారు. బ్రెయిన్ గావచ్చు, లేదా ఇంకోటి గావచ్చు, ఏదో చేయబోతున్నారు. సో, దానికి సంబంధించి 'నాని' గారు గూడా ఒక డైలాగ్ జెప్తారు. ఇన్నాళ్ళు నన్ను పోలీస్ అనుకోని మోసపోయారు. రియల్ ఫేస్ ఏందో చూపిస్తా అని ఒక డైలాగ్ జెప్తాడు టీజర్‌లో. సో, అక్కడ నడుచుకుంటూ వచ్చేటప్పుడు గూడా ఒక హాస్పిటల్ బెడ్డు, ఆ ఏరియా ఉంటది. అండ్ ఆయన వైట్ సూట్ ఒకటేసుకొని అండ్ టీజర్ లాస్ట్‌లో బాగా సూట్ మొత్తం బ్లడ్‌తో నిండిపోయి, ఆయన ఫేస్ బాగా వైలెంట్‌గా ఉంటది. సైకోలాగా ఉంటది. సో, ఇవన్నీ చూస్తుంటే 'నాని' గారే విలన్ ఏమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అయ్యొచ్చు. నేను ఎక్స్‌పెక్ట్ చేసే విధానం మాత్రం ఆయన 'నాని' గారే విలన్ అయ్యుండొచ్చు. అండ్ విలన్ అక్కడ కట్ చేసి హిట్ 4కి అయితే ఎళ్ళిపోతారు. అంటే సస్పెన్స్ అక్కడ పెట్టేసి హిట్ 4కి అయితే ఎళ్ళిపోతారనమాట. కేస్ నంబర్ 4 అలా ఎళ్ళిపోవచ్చు. అంటే నా ప్రకారం అనిపిస్తుంది. ఖచ్చితంగా 'నాని' గారు అయ్యుండొచ్చేమో. ఎందుకంటే ఆయన వైలెంట్ ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నాడు క్రిమినల్స్ పట్ల. డైరెక్టర్ గారు కూడా కొత్తగా ఆలోచించొచ్చు. హిట్ 1, హిట్ 2 గాని ఒకటే ప్లాట్‌లో తీసుకొస్తున్నారు కాబట్టి హిట్ 3 కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి ఎళ్ళిపోయుండొచ్చు. 'నాని' గారు విలనిజం చూపించుండొచ్చు. ఎందుకంటే టీజర్‌లో మనకెక్కడ విలన్ ఫేస్ అయితే ఎక్కడా లేదు. వేరే పోలీస్ ఆఫీసర్ గావచ్చు, ఏదైనా గానీ విలన్ అనే ఒక ఫేస్ అనేది మనకి టీజర్‌లో ఎక్కడ కనపడలేదు. 'నాని' గారు సైకో ఫేస్ మాత్రమే కనపడుతుంది గానీ, ఇంకోటైతే కనపడట్లేదు. ఖచ్చితంగా 'నాని' గారే అయ్యుండొచ్చు. అండ్ ఒకవేళ 'నాని' గారు అయితే మాత్రం సస్పెన్స్ మామూలుగా ఉండదు అసలు. ఆ ట్విస్ట్ అనేది అద్దిరిపోతది. ఆ ట్విస్ట్‌లో హిట్ 3 అక్కడ కట్ జేసి హిట్ 4కి అయితే ఎళ్ళిపోతారు. సస్పెన్స్ 'బాహుబలి టు వై కట్టప్ప బాహుబలి' అన్నట్టు ఇది గూడా అట్లా ఎళ్ళిపోద్దనమాట. మరి చూడాలి మే వరకైతే. మేలో మూవీ రిలీజ్ అవుతుంది. మరి చూద్దాం. హిట్ టీజర్ అయితే మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.